స్టవ్ ఆన్ చేసుకొని ఈరోజైతే నేను చేపలు ఫ్రై చేసుకుంటున్నాను. ముందుగానే ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. కళాయి పెట్టి 2 స్పూన్ల నూనె పోసుకుంటున్నాను. నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేసి ఎర్రగా వేసుకోవాలి. కొద్దిగా అల్లం, కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. అల్లం పసుపు కొద్దిగా మగ్గింది కాబట్టి ఇప్పుడు చేప ముక్కలు కూడా వేసుకోవాలి. ముక్కలు కూడా నూనెలో కలిపేసి నీట్గా కలుపుకోవాలి. కలిపిన తర్వాత వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల్లో ఫ్రై రెడీ అవుతుంది. ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయ్యాయి కాబట్టి ఇప్పుడు కొద్దిగా కారం వేసుకోవాలి. కొద్దిగా కారం మగ్గేదాకా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. కొద్దిగా మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే చేప ఫ్రై రెడీ అవుతుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే మసాలా కారం అన్ని కుక్కకు పడితే ముక్క కూడా కొంచెం ఇలా నూనె పైకి వెళ్తే మొత్తం మెత్తగా ఫ్రై అవుతుంది. చేప ఫ్రై రెడీ అయింది. మీకు ఇంకా ఏమైనా వెరైటీలు కావాలంటే కామెంట్లో పెట్టండి, చేసి చూపిస్తాను.